ఇంకేనట్లు హలో బ్రదర్స్, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అమ్మాయిలు చూడడానికి వాడని కళ్ళు, ముద్దు పెట్టుకోవడానికి వాడని పెదాలు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేరా. నీకు నచ్చకపోతే వేరే కాలేజ్ మార్పో. స్విచ్ ఆఫ్. రే వాడు ఏం చెప్తున్నాడో అది చేసేయడం కాదురా, మీకేం చేయాలనిపిస్తుందో అది చేయండి. మాకు మాత్రం ఆడు చెప్పిందే చేయాలనిపిస్తుందిరా. ఆడు చెప్పింది చేస్తే ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసా? తెలుసు. లవ్ లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. లవ్ లో ఉన్న సమస్యలు తీరటం కాదురా, లైంగిక సమస్యలు మొదలవుతాయి. కాన్సెప్ట్ బ్రేక్ చేసి ఏంట్రా ఫైన్? ఎవరు అమ్మాయి? నీకెందుకమ్మా, నాతో చెప్తే సరిపోతుంది కదా. చేయడంలో ఉన్న ఆనందం చెప్పడంలో లేదు కదా, అందుకే చేసేసా. జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే చెట్లకి ఇవ్వడం తప్ప అడగడం తెలీదు. బాయ్ తాత. ఎవరైనా చూస్తారు. అంత అదృష్టం కూడానా? ఎవరు నువ్వు? మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ వైజాగ్. ఓ, ఆ అన్లక్కీ గర్ల్ నువ్వేనా? నువ్వు వచ్చిన కాలేజ్కే తిరిగి వెళ్ళిపో. నీ ఏజ్కి ఇక్కడ ఎలాంటి న్యాయం జరగదు. ఏంటి ప్రాబ్లం? అదే తెలియట్లేదు. తెలియకపోతే తెలుసుకుందాం. పోయి అడుగు, చెప్తారు. అడిగితే చెప్పినప్పుడు ఒక ఐడియా వేస్తే చెప్తారు. నీ పేరేంటి? అవన్నీ తర్వాత గానీ ఫస్ట్ ఐడియా ఏంటో వినండి. బాయ్స్ అందరిలోకి బక్రా గడెవడో వాణ్ణి కిడ్నాప్ చేద్దాం. బాయ్స్ అందరూ బక్రగానే. అది కరెక్టే. ఇందాక నేను వస్తుంటే ఒకడికి ప్లాస్టర్ సగం ఊడిపోయింది. వాడైతే కరెక్ట్. బిడ్డ నొప్పిగా ఉన్నదా? చాలా. చెప్పండి, నన్ను ఎందుకు నొప్పించారు? సిరి ప్లీజ్. మీరు ఎందుకు ఆగారో నాకు అర్థమైందే. ఏమ్రా, బాయ్స్ అందరు అజీబ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి ప్రాబ్లం? అక్క, అమ్మాయి కనిపించగానే ఫస్ట్ మీరే చూస్తారు, ఫస్ట్ మీరే నవ్వుతారు, ఫస్ట్ మీరే వెంట పడతారు, ఫస్ట్ మీరే ఫ్రెండ్షిప్ చేస్తారు, ఫైనల్ గా ఫస్ట్ మీరే ప్రపోజ్ చేస్తారు. అమ్మాయిలు ఎందుకు దేన్ని ఎక్స్ప్రెస్ చేయరు? వాళ్ళకంత హిపోక్రసీ ఎందుకు? ఏ వాళ్ళు మనం వెంట పడకూడదా? మనకు ఐ లవ్ యూ చెప్పకూడదా? ఎప్పుడైనా ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి మీద కవిత రాసిందా? ఒక సింపుల్ క్వశ్చన్, ఓ అమ్మాయి ఓ అబ్బాయికి ఐ లవ్ యూ అని ఎలా ప్రపోజ్ చేస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. అమ్మాయిలు ఎవరు అబ్బాయిలకి ప్రపోజ్ చేయరు. అవాయిడ్ గర్ల్స్. అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పడం మానేయండి. అదక్క. ఒక చిన్న స్మైల్ కోసం డే నెట్ మన చుట్టూ తిరిగే బాయ్స్ మనల్ని అవాయిడ్ చేస్తారా? అసలు గర్ల్స్ లేకుండా ఈ పగల్ గల్లంతా ఏం చేసుకుంటారట్నే? ఎంత స్ట్రైట్ గా ఉండే అబ్బాయి అయినా ఈ చిన్న వంకర్ చూస్తే వంకర్ టింకర్ అయిపోతాడు తెలుసా? సో నో కాంప్రమైజ్. మనం లేకుండా బాయ్స్ బతకలేరని ప్రూవ్ చేద్దాం. ఆల్రెడీ బతికేస్తున్నారు కదే. అబ్బాయిలకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మందు, సిగరెట్, కార్స్, బైక్స్, మూవీస్ ఎక్సెట్రా. మనకి బాయ్స్ తప్ప వేరే ఆప్షన్ లేదే. అయ్యో, నా కాన్ఫిడెన్స్ అంత వీక్ అయిపోతుంది. లైఫ్ లో ఫస్ట్ టైం బర్గర్ కొనుక్కొని తిన్నాను తెలుసా? నా బాయ్ ఫ్రెండ్ కి చెప్తానే కాన్సెప్ట్ అవి వద్దని, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అయ్యో మ్యాడ్, వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తుంటే నువ్వు వాళ్ళ వెనక వెనక తిరుగుతావా? ఇట్లాగానైతే మన బతుకులు కూడా బాయ్స్ బతుకులు లెక్క అయిపోతాయి. చెప్పేది విను, నా మాట విను మను ప్లీజ్. ఏమైంది సడన్ గా మాట్లాడటం మానేసావు? ఫోన్ చెయ్యవు, నేను కాల్ చేస్తే తీయవు. నాకు మైండ్ లో మ్యాచెస్ చూస్తున్నారు. కరెక్ట్ టైంకి ఏంటి ఇలా మను? నాకు అక్కడ నో చెప్పడానికి ఏ రీజన్ లేదు. నువ్వు తప్ప. నీ డెసిషన్ ఏంటో చెప్పు. నీరజ చాలా జెన్యూన్ గా ఏదో ఒక విషయం అర్థమైతలేదు. ఏ వైట్ గర్ల్స్ అన్న కాన్సెప్ట్ లో వాడి అసొంటి అమ్మాయిని టార్చర్ చేస్తుండు. ప్రాబ్లం అంత సింపుల్ గా లేదన్నమాట. ఆడీ వాళ్ళ బ్రెయిన్స్ ని కండిషన్ చేసేసాడు. ప్రస్తుతం బాయ్స్ అంతా జస్ట్ వాడి షాడోస్ అంతే. ఒకవేళ యాడీ ఎవరికైనా తానే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్తే అప్పుడు తన కాన్సెప్ట్ ని తనే బ్రేక్ చేసినట్టు కదా. కానీ అది ఇంపాసిబుల్. అయినా యాడీ ఎందుకు ప్రపోజ్ చేస్తాడు? మామూలుగా అయితే చేయడు గాని నాతో లవ్ లో పడితే చేస్తాడు కదా. యు మీన్ నో వే, ఇట్స్ ఇంపాసిబుల్ యార్. ఆ రాయి కన్నా ఈ రాయి బెటర్. కనీసం నీకు గాయమన్నా చేసింది. ఎక్స్క్యూజ్ మీ, ప్లాస్టర్ మీదే అక్కడ పడిపోయింది. అది ఇక్కడ వీక్గా ఉండే వాళ్ళకి, నాకు కాదు. యాడీ
ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డెఫినెట్ గా డిస్టింక్షన్ తెచ్చుకోవాల్సిందే.